చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్‌లో నా వీడియోని ఆపిచ్చేశారు. నేను నిజాలు మాట్లాడడమే అందుకు కారణం. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీలో జరిగిన కల్తీ గురించి నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేస్తే దాన్ని ఇండియాలో వ్యూవర్స్‌కి కనిపించకుండా రిస్ట్రిక్ట్ చేసేశారు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరపు నుంచి కొన్ని ప్రశ్నలు. హెరిటేజ్‌లో జరిగిన కల్తీకి సంబంధించి ఒక్క వీడియో చేస్తేనే అల్లాడిపోతున్నారు. అలాంటిది 2 ఏళ్ల నుంచి కొండపైన జరగని లడ్డూ కల్తీ జరిగిందని, ఆ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని, తిరుమల ప్రతిష్టకి భంగం కలిగించి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. అసలు మీ ధైర్యం ఏంది? వెంకటేశ్వర స్వామి అడగలేడు కాబట్టి మనం ఏమైనా చేయొచ్చనే మీ ధైర్యమా? 2024 జూన్‌లో హెరిటేజ్ స్టాక్ వాల్యూ రూ. 659. ఇవాళ ఈనాటికి నేను ఈ వీడియో చేస్తున్న రోజుకి హెరిటేజ్ స్టాక్ వాల్యూ కేవలం రూ. 341 మాత్రమే. కేవలం ఒక్క సంవత్సరంలో మీ హెరిటేజ్ స్టాక్ వాల్యూ సగానికి పైగా పడిపోయినాయి. వెంకన్న స్వామి డైరెక్ట్ గా అడగలేడని విచ్చలవిడిగా తప్పులు చేస్తే ఇలాంటివి కనిపిస్తాయి. నేను ఒక చిన్న యూట్యూబర్ని. నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కేవలం 6 నెలలు మాత్రమే అయింది. అలాంటప్పుడు ఒక చిన్న యూట్యూబర్ అయినా నా వీడియోకి ఎందుకు భయపడుతున్నారు? నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి ఒక క్లారిటీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో నా వీడియోని ఆపిచేశారంటే అందులో నేనేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో, లేదంటే ఎవరినైనా తిట్టానో కాదు. నేను నిజాలు మాట్లాడినందుకు నా వీడియోని ఇండియాలో ఆపిచేశారు. నేను మాట్లాడిన ఆ నిజాలు ఏంటంటే 2026 జనవరిలో FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ కంపెనీ పెరుగు FSSAI సెట్ చేసిన స్టాండర్డ్స్ లో లేదు, అందులో కల్తీ జరిగిందని FSSAI హెరిటేజ్ మీద ₹1,00,000 జరిమానా వేసింది. ఆ వివరాలు మాట్లాడిన వీడియోని ఇండియాలో ఇప్పుడు ఆపిచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారికి, హెరిటేజ్ కంపెనీకి నా నుంచి ఒక మెసేజ్. నా ఛానల్ చిన్నదైండొచ్చు, నాకున్న సబ్స్క్రైబర్స్ ఇప్పటికి 10,000 అయిండొచ్చు, కానీ నాకున్న గట్స్, నాకున్న ధైర్యం ఆకాశాన్ని అంటుతాయి. నిజాలున్నాయని భయపడి మీరు ఒక్క వీడియో ఆపేస్తే ఇలాంటి 10,000 వీడియోలు చేస్తాను నేను. ప్రజల గొంతుల్ని నొక్కాలని ప్రయత్నిస్తే ఇంకా 100 విధాలుగా వచ్చి 100 వీడియోలు కనిపిస్తాయి. హెరిటేజ్ లో జరిగిన కల్తీ గురించి మాట్లాడుతూ నిజాల్ని బయట పెట్టే ఒక వీడియో చేస్తే ఆ వీడియోని ఆపిచ్చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయితే ఏం చేస్తారు? రాష్ట్రంలో జరుగుతున్న మరిన్ని అరాచకాల్ని నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. నాతోనే ఉండండి.